ప్రెగ్నెన్సీకి మంచి ఇదేనమాట. ఎందుకంటే నా కొడుకు కోడలు ఇద్దరు అమెరికాలో ఉండ్రి. ప్రెగ్నెన్సీ ఆటికి పోయినా ప్రెగ్నెంట్ అయ్యి ఇది అయిపోయినప్పుడు వాళ్ళు డైలీ కంటిన్యూగా వాడినారు, డెలివరీ అయ్యేంత వరకు వాడినారు. ఇప్పుడు మా పిల్లోడు హెల్తీగా ఉన్నాడు, బాగా యాక్టివ్గా. మామిడికాయ తింటే ఫుల్ స్వీట్ వస్తుంది, బా భలే ఉంది కాయ ఏంటని అంటాము. ఇది అట్లా రాదు కదా, ఆ టేస్ట్ లేదు కాబట్టి ఎక్కువ లైక్ చేయరు. మీరు రియల్ గా నమ్మినారు కాబట్టి మీరు కూడా 10 మందికి చెప్తారు. కంటిన్యూగా లావు తగ్గాలంటానంటే దీన్ని కంటిన్యూగా ఒక నెల రోజులు వాడిందని అంటే ఆటోమేటిక్ గా 4 కేజీలు తగ్గిపోతారు. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పర్ట్ ఉమేష్. పేరెంట్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా కుందిర్పి మండలం గుద్దెల అనే గ్రామంలో ఉన్నాము. మెయిన్గా ఇక్కడ రావడానికి కారణం ఏమంటే 2.5 ఎకరాలు అవకాడో సాగు చేస్తున్న రైతు లక్ష్మయ్య గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 5 ఏళ్ల చెట్లకే సుమారుగా 20 నుంచి 30 కేజీల అవకాడోలు కాసాయని రైతు లక్ష్మయ్య గారు చెప్పాడు. అదేవిధంగా ఈ అవకాడో నాటుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, చెట్టుకు ఎంత గ్యాప్ పెట్టుకోవాలా, దీనికి నీటి యజమానం ఎట్లుంటుంది, దీనికి ఎటువంటి డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా మార్కెట్లో చూసుకున్నట్లయితే అవకాడో ఎంత కాస్ట్ ఉంది, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో చూడబోతున్నాము. మీరు కూడా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే కిందకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా ఛానల్ ద్వారా మీ పంటను కూడా 10 మందికి తెలియజేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. వీడియో చూద్దాం రండి. ఇప్పుడు మనతో పాటు రైతు లక్ష్మయ్య గారు ఉన్నారు. ఈ అవకాడోకి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియో చూడబోతున్నాము. ఒకసారి చూద్దాం. సార్ నమస్కారం. నమస్తే. మీకు పొలం ఎన్ని ఎకరాలు మొత్తం ఉంది? మాకు పొలం 24 ఎకరాలు. 24 ఎకరాలు. 24 ఎకరాల్లో ఏమేమి పంటలు పండిస్తుంటారు మామూలుగా? ఈ హార్టికల్చరే పెట్టినాము. మొత్తం అంతా హార్టికల్చరే పెట్టేసినారా? మ్యాంగో ఉంది, ముసంబి ఉంది, బత్తాయి ఒక 6 ఎకరాలు, చింత పెట్టినాము. చింతలో మళ్ళా టిష్యూ కల్చర్ టేక్ పెట్టినాము 10 అడుగులు కోటి. తర్వాత ఇది మ్యాంగో ఉండింది, మ్యాంగో నీళ్ళ లేక చెట్లన్నీ ఎండిపోయి ఇది అయిపోతే ఇప్పుడు వేరే పంట మారుస్తామని ఆవకాడకి మా అబ్బాయి ఆవకాడ బాగుంటుంది అంటని ఆవకాడ పెట్టించినారు. ఇది దాదాపు 5వ సంవత్సరం ఇప్పుడు. 5వ సంవత్సరం. ఎన్ని ఎకరాల్లో ఉంది మొత్తం అవకాడో? 2.5 ఎకరాలు ఉంటుంది. 2.5 ఎకరాలు. ఎన్ని చెట్లు ఉంటాయి కదా మొత్తం? 300 చెట్లు పెట్టినాము. 2.5 డిస్టెన్స్ తక్కువ పెట్టినాము. మామూలుగా అయితే ఎంత పెట్టుకోవాలి? 18, 20 అట్లా పెట్టచ్చు. మామూలుగా మేము అంటే 18 అడుగులు అట్లా పెట్టుకోవాలి. ప్రిపేర్ అయ్యింటి మేము మామిడి చెట్లు పెట్టాలని. దానికి మధ్యలో గుంతలు వేస్ట్ అవుతాయని మధ్యలో ఇంకోటి ఎక్స్ట్రా తీసుకొని 25కి పెట్టింటి. ఇప్పుడు 12.5 ఉంది, చాలా డిస్టెన్స్ దగ్గర తక్కువ అయింది కాబట్టి 20 పెట్టుకోవచ్చు. ఎన్ని ఎకరా? 2.5 ఎకరా అని చెప్తున్నారు కదా. 2.5 ఎకరా గాను ఎన్ని? 300 చెట్లు. 340 చెట్లు పెట్టింటి. ఒక 40 వేస్ట్ అయింటాయి, 300 చెట్లు ఉంటాయి. 300. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 300 చెట్లు ఉన్నాయి. అంటే మీరు ఎన్ని నాటుకున్న తర్వాత ఎన్ని ఏళ్ళకి కాపు వస్తుంది? ఇది 3వ సంవత్సరం. 3 సంవత్సరాలు పూర్తి అయిపోవాలి. 3 కంప్లీట్ అయిపోవాల్సిందే. కంప్లీట్ అయిపోయిన తర్వాత 4వ సంవత్సరము రన్నింగ్ లో కాపు వస్తుంది. 3వ సంవత్సరం వరకు కాపు అనేది ఏమి ఉండదా? నవంబర్ లో ఒకసారి పూత వస్తుంది, మళ్ళా జనవరి, ఫిబ్రవరిలో ఒకసారి వస్తాయి. అట్లా అంటే సంవత్సరానికి ఎన్ని కాపులు వస్తాయి? 2 వస్తాయి. 2 కాపులు వస్తాయి. పూత అది నవంబర్ లో వచ్చేది మంచిదే, మంచి టైంకి వస్తుంది. నవంబర్ లో ఎక్కువ రాదు, జనవరి, ఫిబ్రవరిలో ఎక్కువ వస్తుంది. జనవరి, ఫిబ్రవరిలో వచ్చిండేది ఇది. వచ్చిండేది అంటే ఓకే. అంటే ఇప్పుడు కాయ అనేది జూలైలో వచ్చింటది. జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది. జూలైలో స్టార్ట్ అయ్యి జూలై లాస్ట్ వరకు ఉంటది. ఆగస్ట్ కూడా ఉంటది. ఇది కొంచెం ఉంటది. కాయ అయినా కూడా ఒక 20 days, నెల రోజులు నిలవ చెట్టు మీద అట్లాగానే పెట్టుకొని అమ్ముకోవచ్చు. అంటే మనం వెంటనే పీకాల్సిన అవసరం లేదు, అట్లేం లేదు. చెట్లోనే అట్లా పెట్టేసి వండుకోవచ్చు. ఇప్పుడు మనం నాటుకున్న పద్ధతి ఎట్లుంటుంది తాత? ఇది ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే మామిడి చెట్లకు తీసిన గుంతల్లో ఇది నాటుకున్నాం. మామిడి చెట్లు గుంతల మాదిరే తీసుకొని దానికి ఎరువు ఏమైనా వేసి నాటేస్తారు. ఇప్పుడు మెయిన్ గా దీంట్లో అంటే వ్యాధులు ఏమేమి వచ్చే అవకాశం ఉంటుంది? వ్యాధులు దీనికి ఏం తక్కువే వ్యాధులు వచ్చేది. మామిడి చెట్టుకు వచ్చినంత వ్యాధులు రావు. పురుగు కూడా ఎక్కువ అటాక్ కాదు. ఇది నాకు పురుగు తినేది ఏమి ఉండదు. ఏమంటే లాస్ట్ లో కాయకి ఊజీ పడుతుంది అంతే. ఊజీ అంటే పండుగ లాగా పండుగ అంటారు. ఆ పండుగకి బొక్క పెడుతుంది, కాయని బొక్కను పడుతుంది. బొక్క పెడితే అదే కాయ కూడా చూపిస్తాను అట్లా బొక్క పెట్టింది. ఇప్పుడు ఇదంతా పడింది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదంతా బొక్క పెట్టి ఇట్లా బొక్క పెట్టే పురుగు ఏమి ఉండదు. పురుగు బొక్క పెట్టింటది కాబట్టి మనకు డ్యామేజ్ అవుతుంది. ఫస్ట్ లో చేదు ఉంటది కాయ, లాస్ట్ కాయ అయినట్లల్లా బాగా వెన్న మాదిరి తయారవుతుంది.
ఇప్పుడు ఇది బొక్క పెట్టడం వల్ల మనకు కాయ ఇంకా వేస్ట్ ఇది పడిపోతుంది ఇట్లా కాయ పడిపోతుందా? అదే కాయ పూర పక్వానికి వచ్చినప్పుడు పడిపోతుంది. అంటే ఇప్పుడు దీంట్లో చూసుకున్న పచ్చికాయలేమో అట్లే ఉంటుంది. మాగిన తర్వాత పండు అవుతుంది కదా, ఇది పండు అయిన దాని నుంచి అది ఎక్కువ అయ్యి పడిపోతుంది. ఫస్ట్ లో కాయకి కొట్టినప్పుడు పురుగు చనిపోతుంది, చేదు ఉంటుంది ఎక్కువ, దాంట్లో పురుగు బతుకుతుంది. అంటే చేదు ఉండడం వల్ల చనిపోతుంది. అది బొక్కు పెట్టింటది ఊరికే, ఆ బొక్కు దాని నుంచి ఇది ఇక్కడ హోల్ ఏర్పడుతుంది, కాయ సైజ్ వచ్చినట్ల చీలిపోతుంది, అందువల్ల చీలిపోయి కిందకి పడిపోతుంది. ఇప్పుడు దీంట్లో అవకాడలో చూసుకున్నట్లయితే ఇది ఒక్కటే ఇది ప్రాబ్లం అంతే. ఇప్పుడు నీళ్ళు ఎట్లా పెట్టుకోవాలి? నీళ్ళు మామూలు కొంచెం ఎక్కువే ఉండాలి, నీళ్ళు ఎక్కువే ఉండాలి. అంటే మన ఏరియా డ్రై ఇది ఉంటుంది కదా, ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ కాబట్టి నీళ్లు ఒక పూత నుంచి నీళ్ళు మామూలు చీని చెట్లకు పెట్టినట్లు పెట్టుకోవాల్సిందే. అంటే ఇప్పుడు సొసైటీలో చూసుకున్నట్లయితే చాలా వరకు హార్టికల్చర్ ప్లాంట్లు చాలా ప్లాంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు ఆవకాడోనే ఎందుకు పెట్టాలనిపించింది? వెరైటీ చాలా ఉన్నాయి. ఇది జ్యూస్ కి పోయి ఇది ప్రెగ్నెన్సీ కానీ ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఇదైతాయని దీన్ని చెప్పుకోవడం వల్ల దాని నుంచి మంచి ఫుడ్, ఇది మంచి ఆరోగ్యానికి మంచిదని. అంటే మన ఏరియా ప్రాపగండ లేదు ఇక్కడ, బెంగళూరు హైదరాబాదు ఇదంతా ఎక్కువ అక్కడ పోతా ఉంది. కాబట్టి దీనికి మంచి రేట్ వస్తుంది, మంచి బాగా ఉంటుందని పెట్టినాము. ఇప్పుడు 5 ఏళ్ళ చెట్లు కదా, అంటే 3 ఏళ్ళలో కాపు వస్తుంది మనకు, 2 ఏళ్ళకి కటింగ్ అయిపోయింది. పోయినసారి వచ్చింది కటింగ్ వచ్చింది, ఒక కటింగ్ అంటే దాదాపు 20% కాసింటాయి అంతే, 20%. మిగిలినవన్నీ కాదు. సుమారు ఎన్ని టన్నులు వచ్చింటది మొత్తము? పోయినసారి ఒక టన్ను మాదిరి అట్లా, 1 టన్ను. ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చిల్లరగా అమ్మినాము కాబట్టి మనకి అంత ఐడియా. 1 టన్ను వచ్చింటాయి. ఈసారి ఒక 3 టన్నుల పైన వచ్చినాయి, అయినా వేస్టేజ్ ఎక్కువ అయిపోయింది, ఊజీ ఎక్కువయ్యి వేస్టేజ్ ఇదైంది. మార్కెట్ కి పంపించాలి ఇంకా. అంటే ఆన్ టు యావరేజ్ ఇప్పుడు కేజీ ఎంత ఉంది? కేజీ మేము చిల్లరగా 150 రూపాయలు అమ్ముతా ఉన్నాం. అంటే 150 రూపాయలు అమ్ముతాను. 150 రూపాయలు బయట లోకల్లో అయితే అమ్ముతా ఉన్నాము. ఇంకా వేరే వాళ్ళు హోల్సేల్ తీసుకుంటారు కదా, వాళ్ళకి కొంచెం తక్కువ వేసి ఇస్తా ఉంటాం. ఇప్పుడు మీకు ఇప్పుడు ఆవకాడో అనేది ఎంత కేజీ పోతే మీకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుంది? అదే 200 పోతుందనే మేము ఐడియాతోనే పెట్టింది. 200, 400, 500 పోతుంది మామూలు అమ్ముతా ఉంటారు. అమ్మే దాన్ని బట్టి మనకు 200 బోన్లే అనే ఐడియా పైన 200 వస్తే మనకి కనీసం ఎకరాకు 1 టన్ను వచ్చినా కూడా మనకి బెనిఫిటే కదా అని. ఎక్కువ ఇది మెయింటెనెన్స్ తక్కువ, అసలు మెయింటెనెన్స్ ఏముండదు, నీళ్లు సత్తువ పెట్టుకొని కలుపు ఏమి లేకుండా ఇది చేసుకుంటే. అంత మందులు కొట్టేది అట్లా ఏం లేదు, మందులు ఏమి ఎక్కువ దీనికి అవసరం లేదు. పూత కూడా ఆటోమేటిక్ గా పూత కూడా వచ్చేస్తుంది. అంటే ప్రూనింగ్ చేసుకోవాలా? ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రూనింగ్ చేసిన వెంటనే ప్రూనింగ్ చేసుకొని నవంబర్ డిసెంబర్లో పూత స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి కొంచెం నీళ్లు సత్తు పెట్టుకొని. అంటే ఇప్పుడు మనకి దీంట్లో ఏదైనా వ్యాధి వచ్చిందంటే మన చుట్టుపక్కల ఎవరు పెట్టిండ్రు ఈ పంట, ఇప్పుడు మనకి ఈ వ్యాధి వచ్చింది అని మనకి అంత త్వరగా కనుక్కోలేం పలానా వ్యాధి వచ్చిందని. ఇప్పుడు అట్లాంటి టైంలో మీరు ఏం చేస్తా అంటారు? ఏమి వ్యాధి ఏమి కనపడదు అప్పుడే. దీనికి ఇంకోటి వ్యాధి వచ్చేది ఏమంటుందంటే ఇట్లా కొమ్మ తొలిచే పురుగు ఒకటి వస్తుంది, కాండం తొలిచే పురుగు. ఈ ఏరియాలో ఇట్లా పురుగు గుడ్డు పెట్టేస్తుంది అనమాట. ఆ పురుగు కొంచెం ఇదైనట్టు అట్లా కొమ్ము ఇది మెతు ఉంటుంది లోపల. ఆ మెతు ఉండే దాని నుంచి మన వంకాయకి పడే పురుగు మాదిరి, వంకాయ కొమ్ములో పురుగు పడుతుంది, ఆ మాదిరి అట్లా కొమ్ము ఎండిపోతుంది అన్నమాట. ఇట్లా ఎండిపోతుంది అంతే. అప్పుడు ఏదైనా మందు కొట్టుకొని ఇది చేసుకోవాలి, పురుగు మందు. ఇప్పుడు సుమారుగా 5 ఎకరాలు, 2.5 ఎకరాకు గానీ ఒక 2 టన్నులు 3 టన్నులు వస్తుంది. ఇప్పుడు వస్తుంది, ఒక 2 టన్నుల పైన వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మీరు కాయలు వీకిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే లోకల్ నీకు బెస్టా, లేదంటే వేరే హైదరాబాద్ కానీ బెంగళూరు మార్కెట్కి పోవడానికి బెస్ట్? అంటే మనకి అనుకూలంగా ఉంటే బస్ కన్వీనియంట్లో అన్నీ ఉంటే ఇది ప్యాక్ చేసి పంపిస్తే మార్కెట్ వాడు తీసుకుంటాడు, ఇది అవుతుంది. మాటకు పోతే మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కంటే కాస్ట్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు బయట మనం కొనేకపోయినా కూడా బండ్ల మీద పెట్టుకొని అమ్ముతా ఉంటారు. వాడు కాయ అయినా కూడా 60-70 రూపాయలు చెప్తారు, 60-70 రూపాయలు అమ్ముకుంటారు కూడా. అంటే ఇది చాలా స్టాక్ నిలబడదు కాయ. ఈ మన ఏరియాలో పెట్టే ఆవకాడో
స్టాక్ ఉండదు అనమాట. ఏమన్నా వాడు కూడా మార్కెట్ వాడు కూడా 3-4 రోజుల లోపల సేల్ చేసుకుంటాడు, మళ్ళీ బండ్ల పైన పెట్టుకొని అమ్మి చేసుకుంటారు. కానీ పీసులు లెక్క అమ్ముతారు, అంటే సేల్ చేసుకోవాలన్నమాట. మనం ఓకే మార్కెటింగ్ చూసుకుంటే కాప్ అనేది బాగుంటది, పంట అనేది చాలా బాగుంటది. పంట ఏం పర్వాలేదు, మనం మార్కెటింగ్ చూసుకోవాలి ప్రతి ఒక్కటి. ఎట్లా మార్కెటింగ్, లోకల్ మార్కెటా లేదంటే బయటికి పంపిస్తామా లేదంటే వేరే దేశానికి ఇంపోర్ట్ చేస్తామా అనేది మన పైన ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు వెనకాల చూసుకున్నట్లయితే చెట్టు వాడిపోయింది, ఎండిపోయింది. ఇది ఏరుకుళ్ళు తెగలు వచ్చి ఇది ఏరు పురుగు ఉంది లోపల. ఏరుపురుగు ముందు మామిడి చెట్లు ఉండే, మామిడి చెట్లు ఏరుపురుగు కొట్టి కొంచెం డ్యామేజ్ అయింది. అదే ప్లేస్ కే పెట్టినాం కాబట్టి. ఓకే, మామిడి చెట్లు ఉన్న ఏరుపురుగు అది లోపలే ఉండిపోవడం వల్ల ఇదైంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కాయ కూడా వచ్చేసింది, అది అప్పటికి వచ్చేసింది, కాయ మొత్తం వచ్చేసింది, అది వచ్చేసింది. మొన్న 42 degrees వచ్చింది. ఓకే, ఎండ ఎక్కువ వచ్చినప్పుడు కూడా కొంచెం డ్యామేజ్ అట్లా అవుతా ఉంటది. అంటే ఎక్కువ ఎండ కూడా ఉంటే ఇబ్బంది, ఎక్కువ ఎండ ఎక్కువ కాపు వచ్చి కూడా ఇట్లా దెబ్బతిని చెట్టు అయిపోతుంది. కాపు ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం డ్రాపింగ్ చేయాలి, ఫ్లవరింగ్ కొంచెం పీకేసి చెట్టుకి ఎంత కావాలో అంతే పెట్టాలా, చెట్టు ఏమి ఇది కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి కింద కూడా చాలా, ఇప్పుడు చూసుకునే చాలా ఒక పైన ఒక 50 కాయలు ఉంటే కింద 20 కాయలు పడిపోయాయి. అది ఇదేమైందంత మొత్తం చిన్న చిన్న పిందులు అన్ని పడిపోయినాయి. పడిండే దాని నుంచి అదే చెట్టుకి ఎక్కువ కాసి, అంటే కాపు ఎక్కువ పెట్టడం వల్ల అట్లా రాలిపోయేదానికి కూడా అవకాశం. ఓకే, అంటే ఎదగకోకుండా అన్ని కాయలు ఎదుగుతుంటాయి. ఇప్పుడు కాయ పెట్టింది అనుకో, ఎదిగినట్లల్లా కొంచెం కాయల్ని ఫ్లవరింగ్ ఏదైనా మామిడి గానీ ఇది గానీ ఎక్కువ కాపు వచ్చి ఇది అయిపోయినప్పుడు దానికి ఎంత కావాలో అంతే పెట్టుకుంటుంది, మిగిలినవన్నీ కిందకి ఇచ్చేస్తుంది. అవునులేండి. అంటే అదేందో మనమే పూత వచ్చినప్పుడు ఎంత కావాలో అంత పెట్టేసుకొని మిగతా పడేస్తే ఎంత బరువు మోయగలమో అంతే మోస్తాము. ఎక్కువ బరువు వచ్చినప్పుడు మనం కిందకి ఇచ్చేస్తాము. అట్లా అది కానీ ఎక్కువ బరువు ఇదైపోయినప్పుడు కొంత డ్రాప్ ఇచ్చేస్తుంది, కాయని కిందకి ఇచ్చేస్తుంది. అవునులేండి. దానికి ఆహారం అందికోకుండా వేరే కాయకి అందిస్తుంటది. అందించినప్పుడు ఆ కాయకి మిగతా పడిపోతుంది. అంది ఇప్పుడు చెట్లు చూసుకున్నట్లయితే చెట్లు ఎక్కడ తెచ్చినారు తాత మీరు? ఇది కూర్గ్, కర్ణాటక దగ్గర కూర్గ్. అంటే అక్కడ నుంచి మీరు తెచ్చుకున్నారు. ఎంత పడింది మొక్క మనకు అప్పుడు? మాకు 140తో డెలివరీ ఇటుకే ఇచ్చినారు. 140 డెలివరీ, ఇక్కడ డెలివరీ 140 డెలివరీ ఇచ్చారు. 140 ప్లస్ డెలివరీ. మొత్తం అంటే వాళ్ళు ఇక్కడికి మన స్థలంలోకి తెలుస్తారు, దించేసినారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యావరేజ్ గా మీరు 5 ఏళ్ళు అయిందని పెట్టి, ఇది 5 ఏళ్ళ మొక్క కాబట్టి ఇప్పుడు 5 ఏళ్ళ మొక్కకు గాను ఒక్కొక్క చెట్టుకు చూసుకున్నట్లయితే యావరేజ్ ఎన్ని కిలో వస్తుంది ఇప్పుడు ఇది చెట్టు? అంటే అన్ని ఇంకా ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిన తర్వాత చెట్టు ఒకటే లెవెల్ అవుతుంది. కాండం బలం వచ్చి బాగా చెట్టు కాపు బాగా పట్టుకునే స్టేజ్కి వచ్చినప్పుడు మనకి ఇది అవుతుంది. ఇప్పుడు 5 years ఇంకా సెకండ్ క్రాప్ వచ్చింది కాబట్టి కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. ఇప్పుడు మామూలు ఈ చెట్టు బాగుంది, కాబట్టి దీనికి ఒక 10 నుంచి 20 కేజీల వరకు, అంటే ఇప్పుడు 5 ఏళ్ళు ఉంది కాబట్టి 10 నుంచి 20 కేజీల వరకు. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎంత బరువు మోస్తామో అంత మోస్తేనే చెట్టు కాపు అనేది బాగుంటుంది. ఎక్కువ పెట్టినామనుకో పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ చెట్టు ఉందిలే, ఈ చెట్టు ఆరోగ్యంగా తక్కువ ఉంది కాపు, ఇది బాగా నీట్ గా ఉంది, కాయ బాగా వచ్చింది. ఇది ఉంది కాబట్టి ఇది ఎక్కువ పట్టుకోలే, అట్లా దాని నుంచి ఇది హెల్తీగా ఉంది. అంటే మీరు కాయ పూత అనేది తక్కువ పెట్టినారు కాబట్టి కాయ బాగా నిలబడింది. ఇది ఇప్పుడు చూసుకున్నట్లయితే హైట్ ఎంత పోయే అవకాశం ఉంటుంది తాత? ఇది హైట్ మామూలు మ్యాంగో మాదిరి, మామిడి చెట్టు ఎట్లుందో అట్లా, ఎన్ని ఏళ్ళు ఉంటుంది? దాదాపు 20 ఏళ్ళు పైన. 20 ఏళ్ళు పైన. ఇప్పుడు చూసుకుని 10 కేజీలు 20 కేజీల దాకా ఉంది ఒక్కొక్క చెట్ల కాపు అనేది. 30 కేజీల వరకు వచ్చినాయి. 30 కేజీల దాకా. ఇప్పుడు మీరు 2 ఏళ్ళు కటింగ్ చేసినారు కదా, 2 ఏళ్ళలో హైయెస్ట్ కాస్ట్ ఎంత పోయింది తాత మీది? ఇంతే 150నే అంతే. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒకటే రేట్ 150నే. మేము 200 కూడా అమ్మలే ఇప్పుడు వరకు. 150తోనే పోతా ఉందన్నమాట. మామూలుగా పోయినసారి 100 రూపాయలతోనే ఇచ్చేసినాం. ఫస్ట్ పంట అని 100 రూపాయలతోనే ఇక్కడే డెలివరీ ఉరికి మామూలు చిల్లరగా ఇచ్చేసినాము. ఇప్పుడు ఈసారి 150తో పోయినాయి. అంటే ఇంకా మార్కెట్ లో ఈ కాయ అవకాడో అని చాలా మందికి తెలియదు, అవగాహన లేక కొంతమంది కొనరు అనమాట. దాంట్లో ఇది మామూలు ఇచ్చేస్తే లోపల వెన్న మాదిరి ఉంటుంది, వెన్నపండు. ఇది వెన్నపండు.
దీంట్లో ఏమేమి ఇది ఉంటుంది, వెన్న ఎట్లా ఇది ఉంటుందో అదే ఇట్లే ఉంటుంది అన్నమాట. మామిడికాయ తింటే ఫుల్ స్వీట్ వస్తుంది, ఇబ్బా భలే ఉంది కాయ ఏంటని అంటాము. ఇది అట్లా రాదు కదా, ఆ టేస్ట్ లేదు కాబట్టి ఎక్కువ లైక్ చేయరు అనమాట జనాలు. అంటే ఇప్పుడు హెల్త్కి చాలా మంచిది, చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిదనే ప్రెగ్నెంట్స్, షుగర్ పేషెంట్స్ ఇట్లా వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు. షుగర్ పేషెంట్స్ కంటిన్యూగా ఒక కాయ తింటే డైలీ చిన్న కాయ ఒక కాయ తినేస్తే ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది షుగర్, బ్యాలెన్స్ అవుతుంది షుగర్ మామూలు నార్మల్ అయిపోతుంది. అట్లా చాలా మంది చెప్పి ఇది చేసేసినారు, షుగర్ వాళ్ళు ఎక్కువ వాడతారు. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి అంత ఇంత అవగాహన దీనిపైన, చదువుకున్న వాళ్ళకి అట్లా వాళ్ళకైతే దీనిపైన ఈ కాయ అంటే కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు మామూలు సాఫ్ట్వేర్లు వీళ్ళంతా ఎక్కువ ఆవకాడ మీద పడి ఇది అయిపోతుంటారు. అంటే మనకి ఎట్లా అంటే తినడానికి బాగుంటది, అది కాక హెల్తీ కూడా ఉంటది కాబట్టి. ఇప్పుడు నువ్వు బాగా స్ట్రాంగ్ గా ఉండవు మనిషి, కంటిన్యూగా లావు తగ్గాలంటానంటే దీన్ని కంటిన్యూగా ఒక 4 రోజులు వాడిందని అంటే ఆటోమేటిక్ గా 4 కేజీలు తగ్గిపోతాయి. అట్లుంటది దీని ఇది రిజల్ట్ అనేది. మొత్తం టోటల్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ బాగా క్లీన్ చేస్తారు. లేడీస్ కూడా థైరాయిడ్ ఇదంతా కూడా ఇదైతే. అంటే హెల్త్ ప్రకారం చూసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. ప్రెగ్నెన్సీకి మంచి ఇదేనమాట, ఎందుకంటే నా కొడుకు కోడలు ఇద్దరు అమెరికాలో ఉండ్రి. ప్రెగ్నెంట్స్ ఆటికి పోయినా ప్రెగ్నెంట్ అయ్యి ఇది అయిపోయినప్పుడు వాళ్ళు డైలీ కంటిన్యూగా వాడినారు, డెలివరీ అయ్యేంత వరకు వాడినారు. ఇప్పుడు మా పిల్లోడు హెల్తీగా ఉన్నాడు, బాగా యాక్టివ్గా మంచి. అది మనుషులు కూడా మీరు రియల్ గా నమ్మినారు కాబట్టి మీరు కూడా 10 మందికి చెప్తారు. అంటే ఇప్పుడు మీ ప్రకారంగా ఇప్పుడు ఎవరైనా కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు పెట్టడం మంచిది అంటారా లేదంటారా? ఇప్పుడున్న మార్కెటింగ్ లో చూసుకున్నట్లయితే ఏరియాని బట్టి వాతావరణాన్ని బట్టి పెట్టుకోవచ్చు. వాటర్ సఫిషియెంట్ గా వాటర్ ఉండి పెట్టుకొని ఇది చేసుకుంటే ఇదైతే. ఓకే, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాడో సాగుకు సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేశాను అనుకుంటున్నా. మీకు కూడా ఈ అవకాడో సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.